నా పేరు మనీష్ అండి. ఫరెవర్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ది మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నానండి. బిఫోర్ ఫరెవర్ నేను ఒక ఫార్మసిస్ట్గా చాలా రకాల జాబ్స్ చేసినాను. కేవలం ఒక 5,000 to 6,000, లాస్ట్ ఫైనల్ ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ 15,000 అయినది. అలాంటి టైంలో ఏదైనా చూద్దాం, పార్ట్ టైంగా ఏదైనా చూద్దాం, నేను చదువుకున్న చదువుకి 5-6 వేల దానికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా చూస్ చేసుకుందాం, లేదా ఫుల్ టైం అయినా పర్లేదు ఎక్కువ ఇన్కమ్ ఉంటాయని చెప్పేసి సెర్చ్ చేసినటువంటి క్రమంలో మామూలుగా యూట్యూబ్లో అయితే నేను నిజంగానే చూస్తూ ఉంటే ఒక యాడ్ అనేది నాకు కనపడింది. లోకల్ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అవును ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి లోకల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నాకు కనిపించిందండి. చూద్దాం ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా అని చెప్పేసి మా అప్లైన్కి కాల్ చేశానండి. మా అప్లైన్ వచ్చేసి జయలక్ష్మి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జయలక్ష్మి మేడం అండ్ మా పైన సీనియర్ మేనేజర్ ముజీబ్ సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాళ్ళే, అందుని బట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయిందండి. అలా పరిచయం జస్ట్ ఒకసారి జూమ్ మీటింగ్లో మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పారు నాకు. నేను జస్ట్ జూమ్ మీటింగ్లో ఏదో నీడ్ కోసం అయితే నేను వెళ్ళి జస్ట్ చూద్దాం, నచ్చుతుందో నచ్చదో, తర్వాత నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం ఏదో క్యాజువల్గా నేను అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ మీటింగ్ నాకు అర్థమైపోయిందండి, దీంట్లో నిజంగా ఫ్యూచర్ ఉంది. నిజంగా అంటే దేవుడు నేను క్వశ్చన్ వేశాను, దేవుడు నాకు ఇన్నాళ్ళు ఎందుకు ఇలాంటి ఆపర్చునిటీ పరిచయం చేయలేదు, ఇన్నాళ్ళు 5-6 వేల కోసం నేను నెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది కదంట. అదే నాకు ముందే పరిచయం చేసింటే నేను ఏ పొజిషన్లో ఉండేదాన్నో ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నాను కదా మనసులో. బట్ నెక్స్ట్ మీటింగ్ వినేసరికి ఇంకా ఎంత జెన్యూన్ ఆపర్చునిటీ, 165+ కంట్రీస్లో ఇంత సిన్సియర్గా ఉంటున్నటువంటి ఎంతో మంది మేనేజ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అసలు చెప్పాలంటే ఒక నార్మల్ పీపుల్ కూడా మిలియనియర్స్ అయిపోతున్నారు. ఏంటిదంతా అని చెప్పేసి ఫస్ట్ షాక్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత అక్కడ చూసినటువంటి జెన్యూన్ ఇన్కమ్స్ ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెషన్ చేశాయి. నిజంగా ఇక్కడ లైఫ్ మారుతుందని చెప్పేసి నాకు అర్థమైందండి. ఫైనల్ మీటింగ్ కూడా 11 o'clock and 4 o'clock మీటింగ్. 11 o'clock మీటింగ్ హరికృష్ణ సార్ చెప్పేటువంటి ఆ యొక్క స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కూడా నాకు చాలా ఇంప్రెషన్ చేసింది. కంపల్సరీ నిజంగా ఫరెవర్ అనే బావిలో దూకాలని నేను ఫిక్స్ అయిపోయాను. అలా ఫరెవర్ అనే ఆపర్చునిటీ టేకప్ చేయాల్సి వచ్చింది. అలా మెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి అప్లైనర్ చాలా చాలా మనకి బాగా గైడ్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ విన్ టు విన్ సిస్టమ్ ఉంటుంది. మనం సక్సెస్ అవుతే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనమాట. ఆ విధంగా ఎక్కడైనా చూడండి, బయట ఏదైనా జాబ్స్ చూసినప్పుడు మనం ఎదుగుతున్నామంటే వెనక్కి లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ లేదు. అలాంటిది ఇక్కడ ఉండదు. విన్ టు విన్ సిస్టమ్, గెలిపించు అంతే. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఆఫ్టర్ నేను ఏదైతే 1% టర్నోవర్ ఉందో అది కంప్లీట్ చేసుకొని 2Cs అనే స్టెప్ ని కంప్లీట్ చేసుకొని ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా చాలా చాలా సపోర్ట్ నాకు జరిగింది. ట్రైనింగ్ సహకారం వల్ల నేను ఇప్పుడున్న ఈ పొజిషన్లో ఉన్నాను. మెల్లిగా సూపర్వైజర్ అవడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎంఆర్ అండి మేనేజర్ రిట్రీట్ లెవెల్ 1 కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా రాజస్థాన్ కూడా నేను వెళ్ళేసి వచ్చానండి, జైపూర్. ఇప్పటికీ 3rd time ఫ్లైట్ జర్నీ అండి. 3 times నేను ఫ్లైట్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఫరెవర్ అనే ఆపర్చునిటీ నేను టేకప్ చేస్తుండకపోతే అసలు ఫ్లైట్ కాదు కదా, మాకు అలాంటి స్థితి అంత స్తోమతోటి లేదండి. చెప్పాలంటే 15,000 to 20,000 పెట్టుకుని ఫ్లైట్ జర్నీ చేయాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది నేను ఫరెవర్ అనే ఆపర్చునిటీ ద్వారా 3 times ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చిందండి. రీసెంట్ గా జైపూర్ ఎంఆర్ మేనేజర్ రిట్రీట్ లెవెల్ 1 కి నేను సెలెక్ట్ అయ్యాను. జైపూర్ రాజస్థాన్ కూడా వెళ్ళేసి వచ్చాను రీసెంట్ గా ఒక 1 week బ్యాక్. అదే అక్కడ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మేము అక్కడ ఉన్నటువంటి హోటల్ వచ్చేసి పర్ డే మేము అక్కడ రిసెప్షన్ లోకి వెళ్ళి ఒకసారి అడిగితే చెప్పారు పర్ డే 32,000 అబౌవ్ ఉంటుంది జస్ట్ స్టే చేయడానికి మాత్రమే. విత్ ఫుడ్ వచ్చేసి 50 అబౌవ్ అని చెప్పారు. అలాంటి హోటల్లో మేము 3 days స్టే చేసాం. చూసుకోండి ఒకసారి. మన ఓన్ గా పైసలు అయితే నాకైతే అంత స్తోమత అయితే లేదండి. అన్ని డబ్బులు పెట్టుకుని ఒక ప్యాలెస్ లో ఉండాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది కంపెనీ మాకు ఫ్రీగా ఒక సింగిల్ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి రాజస్థాన్ తీసుకెళ్లి మళ్ళీ మమ్మల్ని మా యొక్క ప్రాంతానికి చేరే వరకు ఫ్రీగా మమ్మల్ని తీసుకెళ్ళింది. ఆ విధంగా ఫరెవర్ అంటే నాదో ఆషామాషిగా ఏదో నిజమా కాదా, ఇదేమన్నా ఫేకా, మేము మీ కళ్ళ ముందర కనిపిస్తున్నాం కదండి. మేము కూడా మీలాగానే ఒక ఫరెవర్ ఆపర్చునిటీ టేకప్ చేసి వచ్చినటువంటి వాళ్ళం. మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నామంటే కారణం మేము ఆ రోజు ఒక 1% టర్నోవర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని ఇందులోకి మేము ఎంటర్ అవటమే. ఒకసారి ఆలోచించండి. నా విషయం చూడండి, నేను అదే 10-15 వేల కోసం కష్టపడి ఉంటే మిలియనియర్ నేను అయ్యేదాన్ని కదా. చూడండి రీసెంట్ గా కంపెనీ నేను ఢిల్లీ ట్రిప్ కి వెళ్ళలేకపోయాను. రీసెంట్ గా కంపెనీ ఇంటికే పంపించేసింది మిలియనియర్ గా నేను రిబ్బన్ కూడా చూసుకోండి ఒకసారి. దీని అందరికీ కారణం ఏంటంటే ఒక స్టెప్ నేను తీసుకోవడం అనమాట. ఓకే, ఇక్కడ ఎవరైనా సరే
స్టూడెంట్ అయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా, ఆల్రెడీ వేరే వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీ టేకప్ చేయొచ్చు. 100% జెన్యూన్ అండ్ సర్టిఫైడ్, గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అండి, గవర్నమెంట్ అప్రూవల్ కంపెనీ. కాబట్టి ధైర్యంగా స్టెప్ తీసుకోవచ్చు, మీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు. మేము ఈ స్టెప్ తీసుకొని మా జీవితాన్ని మార్చుకున్నాం. కాబట్టి మీరు కూడా 100% ఇందులో సక్సెస్ అవుతారు. అంతే రకంగా ఇక్కడ సీనియర్ సపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ వరకు ఈ అవకాశం వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. మా సీనియర్స్ కూడా ముజీబ్ సార్ అండ్ జయలక్ష్మి మేడం, ప్రతి ఒక్కరికి మా పైన సీనియర్స్ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాళ్ళే కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.